బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు జెన్యూన్‌గా ఆడండి, జెన్యూన్‌గా ఆడండి. ఎందుకంటే నామినేషన్‌లోకి రాకపోతే వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి వెంటనే ఒక ముద్ర వేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, నైన్త్ వీక్ వరకు అరే! ఈసారైనా ఇమ్మాన్యూల్ వస్తాడు నామినేషన్‌లోకి అనుకుంటే ఈసారి కూడా రాకుండా అయిపోయింది. సో, ఇమ్మాన్యూల్ ఏమైనా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడా? సేఫ్ గేమ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి. హ్మ్. అందరూ ఉన్నారు. ఎవరికొచ్చిన పాయింట్స్ అపోజిట్‌లో నాకు నువ్వు నచ్చలేదు. నీలో ఈ మైనస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. హ్మ్. తను కూడా వెళ్ళి ఆళ్ళందరిలో నుంచొనే ఉన్నాడు. హ్మ్. ఎవరు నామినేట్ చేయలేదు అనంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవనే కదా అర్థం. హ్మ్. సో, తనది సేఫ్ గేమ్ అని ఎలా అంటాం? అక్కడున్న 14 మంది, 13 మందిలో ఎవరు తన్ని నామినేట్ చేయలేదంటే పాయింట్స్ లేవని అర్థం. ఓకే. సో, సో, పాయింట్స్ లేకుండా ఇమ్మాన్యూల్ సేఫ్ గేమే ఆడుతున్నాడు అనుకోవచ్చు కదా మరి. అలా కూడా అనుకోవచ్చు. బికాజ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు అక్కడున్న 14 మందిలో ఒక్కళ్ళకి కూడా తన సేఫ్ గేమ్ అని ఆలోచించే మైండ్ సెట్ లేదా? హ్మ్. హ్మ్. ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు 10 మందికి నచ్చొచ్చు. ఒక్కళ్ళకన్నా నచ్చకపోవచ్చు కదా! ఆ ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయలేదు అనంటే అప్పుడు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు. తనని నామినేట్ చేయకుండా. ఓకే. సో, తను సేఫ్ గేమ్ ఆడినా మిగతా వాళ్ళు దాన్ని కనిపెట్టాలి కదా! హ్మ్. వాళ్ళు నామినేట్ చేయలేదు కదా! ఓకే. దాన్ని ఎలా సేఫ్ గేమ్ అంటాం మనం? ఓకే. సో, తను సేఫ్ గేమ్ ఆడట్లేదు కాబట్టి అది హౌస్ మేట్స్‌కి అనిపించలేదు కాబట్టి ఓటింగ్ ఎగ్జాక్ట్‌లీ. పడట్లేదు మనం అంటారు. బయట మనం చూసే వాళ్ళకి మనకు సేఫ్ గేమ్‌లా అనిపించినా, హ్మ్. లోపల 14 మంది వాళ్ళు 24 అవర్స్ వాళ్ళతోనే ఉంటున్నారు. హ్మ్. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎలా అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. హ్మ్. బయట మనం డిసైడ్ చేసేస్తాం ఈజీగా. అవును. బట్ లోపల ఉన్న ఇప్పుడు మీకు నాకు పరిచయం బట్టి మీరు నాతో ఎలా ఉన్నారు, నేను మీతో ఎలా ఉన్నాను అనేది మన ఒపీనియన్స్ మనకుంటాయి. రైట్. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని నామినేట్ చేయట్లేదు అని అంటే తనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టే నామినేట్ చేయట్లేదు. నామినేట్ చేస్తే హ్యాపీయే కదా! ఓకే. మాకు హ్యాపీయే. సేఫ్ పోనీ గేమ్ ఇమ్మాన్యూల్ ఏమైనా భయపడుతున్నాడా నామినేషన్‌లోకెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి? భయపడేది ఏముంది? మీరు నామినేట్ చేస్తే హ్యాపీయే. నాకు కూడా హ్యాపీయే. మీకు హ్యాపీయే. అమ్మ నాకు ఇమ్మాన్యూల్‌కి ఎలా ఉంది? ఇమ్మాన్యూల్‌కి హ్యాపీయే. తనని ఆ. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని తను తెలుసుకుంటాడు.